హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అలాగే సండే బీబీ జోడీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్ స్కోరర్గా నిలిచారు అండ్ ఎవరు లిస్ట్ స్కోరర్గా నిలిచి ఫేస్ ఆఫ్కి రెడీగా ఉన్నారు అనేది చూసుకుందాం. ఫేస్ ఆఫ్ అంటే తెలిసిందేగా, ఎలిమినేషను. ఏదైతే సాటర్డే ఎపిసోడ్లో పర్ఫామ్ చేసే లీస్ట్ జోడీ అండ్ సండే ఎపిసోడ్లో పర్ఫామ్ చేసే లీస్ట్ జోడీ, వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ఫేస్ చేయాలి. దీంట్లో ఎవరు ఇన్ ఆర్ అవుట్ అని తెలిసిపోతుంది. అయితే ఈరోజు ఉంటుంది అని నిన్న సాటర్డే ఎపిసోడ్లో చెప్పారు. అయితే ఏం జరిగింది, ఫేస్ ఆఫ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారా లేదా అన్నది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు చిన్నది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంటర్నెట్లో చాలామంది చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. తనుజ వస్తుంది, కళ్యాణ్ వస్తున్నాడు, నిఖిల్ వస్తున్నాడు, యష్మి వస్తుంది అని. సారీ మీకు ఇది అంటే, ఎందుకంటే మీరు చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్కి తనుజకి. ఏ సీజన్లో కూడా ఇంత హార్డ్ కోర్గా ఒక జోడీ కోసం వెయిట్ చేయలేరేమో. ఎందుకంటే ఇంతో లవ్ ట్రాక్ మెయింటైన్ చేసిన డీమాన్ రీతుకు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ కాలేదు. వీళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ కోసమే వీడియోలో చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అయితే బీబీ జోడీకి వచ్చే ఛాన్స్ లేదు. వస్తే మాత్రం నేను ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తుంటాను వాళ్ళు వస్తారని. కానీ ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ నో క్లారిఫికేషన్ వాళ్ళిద్దరి ఎంట్రీ పైన. ఓన్లీ డీమాన్ రీతు వీళ్ళిద్దరే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు వచ్చేది మాత్రం పక్కా డీమాన్ రీతు. కళ్యాణ్ తనుజది మాత్రం కన్ఫర్మ్ లేదు. అలాగే నిఖిల్ యష్మి అంటున్నారు, నిఖిల్ యష్మిది కూడా కన్ఫర్మ్ లేదు. ఇవి రూమర్స్ మాత్రమే. చాలామంది చెప్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఇమాన్యుయల్ కూడా వస్తాడని. నేను కూడా అనుకున్నాను ఇమాన్యుయల్ని కామెడీ కన్నా తీసుకొస్తారని. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ కూడా కనిపించలేదు ఎక్కడ కూడా. నాకు తెలిసి అయితే కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ కూడా డౌటే. ఓన్లీ డీమాన్ రీతు వీళ్ళైతే వస్తారు. నిఖిల్ యష్మి అంటున్నారు, అది కూడా రాంగు, వాళ్ళు కూడా రాదు. ఇంకో న్యూస్, ఇమాన్యుయల్ తనుజ వస్తుంది అంటున్నారు, అది కూడా రాంగు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే, ఏది కూడా క్లారిటీ లేదు, దాంట్లో నిజం లేదు. రావచ్చు రాకపోవచ్చు, కానీ పక్కా వస్తారు అన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను వీడియోలో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి అన్నది. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే సండే ఎపిసోడ్, ఇందులో టాప్ స్కోరర్గా నిలిచింది ధన్రాజ్ అండ్ భాను. వీళ్ళకు 90 స్కోర్ వచ్చింది అవుట్ ఆఫ్ 100. అలాగే లీస్ట్ స్కోరర్ చూసుకుంటే విశ్వ అండ్ నేహ అండ్ మన ప్రియాంక అండ్ మన మణికంఠకి సేమ్ మార్క్స్ వచ్చాయి, 82 అవుట్ ఆఫ్ 100. ఇక టోటల్గా ఈ 2 వీక్స్, లాస్ట్ వీక్స్ నిన్న వీడియోలో కూడా చెప్పాను, 2 పర్ఫార్మెన్స్ కలిసి లీస్ట్లో ఉన్న వాళ్ళు ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ఫేస్ చేయాలని. ఇక 2 వీక్స్ కలిపి టాప్ స్కోరర్గా నిలిచింది మానస్ అండ్ సృష్టి వర్మ. వీళ్ళు హైయెస్ట్ స్కోర్ 179 అవుట్ ఆఫ్ 200 స్కోర్ చేశారు. అలాగే లీస్ట్ వచ్చేసి విశ్వ అండ్ నేహ, వీళ్ళకి 160 అవుట్ ఆఫ్ 200 వచ్చాయి. వీళ్ళు ఈ సండే ఎపిసోడ్లో పర్ఫామ్ చేసే మన సాటర్డే ఎపిసోడ్లో పర్ఫామ్ చేసే అర్జున్ కళ్యాణ్ అండ్ మన శ్రీ సత్య, వాళ్ళకి లీస్ట్ వచ్చాయి కదా, 155 అవుట్ ఆఫ్ 200 వచ్చాయి వాళ్ళకు. 2 వీక్స్ కలిపి వీళ్ళిద్దరు అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య వర్సెస్ మన విశ్వ అండ్ నేహ, వీళ్ళకి ఫేస్ ఆఫ్ ఉంటుంది అని అన్నారు. నేను కూడా అనుకున్నాను ఉంటుంది, ఎలిమినేషన్ అవుతారు, డీమాన్ రీతు ఎంట్రీ ఇస్తారని. కాదు గాయస్, ఏం జరిగిందంటే ఎలిమినేషన్ని ఏమంటారు పోస్ట్ పోన్ చేశారు. అంటే ఎలిమినేషన్ పోస్ట్ పోన్ కాదు, ఈ వీకే తీసేశారు, వీళ్ళ మధ్య తీసేశారు ఎలిమినేషను. ఏదో లెటర్ ఇచ్చి శేఖర్ మాస్టరు దాంట్లో వాళ్ళిద్దరికీ ఎలిమినేషన్ లేదు, ఫేస్ ఆఫ్ లేదని డిక్లేర్ చేశారు ఈరోజు ఎపిసోడ్లో. నాకైతే అర్థం కాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఆపుతారా నాయన డీమాన్ రీతుని. వాళ్ళు వస్తే ఆయన కొద్దిగా టీఆర్పీ పెరుగుతుంది, చూడనికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని నేను అనుకుంటే, వీళ్ళేమో ఇంకా పోస్ట్ పోన్ చేశారు వాళ్ళ ఎంట్రీని. వాళ్ళ ఎంట్రీ ఇంక ఇప్పట్లో వచ్చేలా లేదు, ఇంకా టైం తీసుకునేలానే ఉంది. వాళ్ళ ఎంట్రీ ఎప్పుడు రావాలా, మళ్ళీ ఎలిమినేషన్ ఎప్పుడు జరగాలి, మళ్ళీ సపోజ్
తనుజ కళ్యాణ లేదంటే నిఖిల్ యష్మియా వాళ్ళు ఎప్పుడు రావాలి? ఒకవేళ వస్తే వాళ్ళు ప్లానింగ్లో ఉంటే బీబీ జోడీ వాళ్ళు కూడా ప్లాన్ చేసి తీసుకొద్దామని, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇంకా వీళ్ళ ఎలిమినేషనే తీసేసిన తర్వాత ఓన్లీ ఈ బీబీ జోడీ చూడాలంటే ధన్రాజ్, భాను అండ్ మానస్ రెడ్డి వర్మ సాటర్డే ఎపిసోడ్లో అమర్దీప్, నైనిక వీళ్ళే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళే డ్యాన్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, వాళ్ళ కాన్సెప్ట్లు కానీ డ్యాన్స్ కానీ కొద్దిగా ఫన్ కూడా జనరేట్ అవుతుంది. కాదని మరీ బోరింగ్ అయితే లేదు, ఇట్స్ ఓకే. కానీ ఇంకా మన కంటెస్టెంట్స్, బీబీ కంటెస్టెంట్స్ వీళ్ళు డీమాన్ రీతు, తనుజ కళ్యాణ్ వీళ్ళు వస్తే ఇక వేరే లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు వస్తే బాగుంటుంది, వస్తారని హోప్ చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. ఇది గైస్ మన బిగ్ బాస్ రివ్యూస్ కోసమైనా అప్డేట్స్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.